ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన 5 పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని, వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన స్పీకర్ తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీకి సంబంధించిన అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. ఇక ఇవాళ మరో 3 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కూడా స్పీకర్ తీర్పును ఇవ్వనున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి, అలాగే కాళే యాదయ్య, సంజయ్పై కూడా స్పీకర్ తీర్పు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై విచారణ ఇంకా పూర్తి కాలేదు. స్పీకర్ నోటీసులకు జవాబు ఇచ్చేందుకు మరింత గడువు కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుప్రియ ఫోన్ లైన్లో ఉన్నారు. సుప్రియ, స్పీకర్ ఇప్పటికే 5 మంది ఎమ్మెల్యేలుగా అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. మరో 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి నిర్ణయం ఎప్పుడు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఎమ్మెల్యే అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని, వారిపై అనర్హత వేట వేయాలని భరోసా ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఆయన అయితే తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, టి ప్రకాష్ గౌడ్, ఆర్గపూడి గాంధీలకు సంబంధించిన అర్హత పిటిషన్లను కొట్టివేశారు. అయితే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ నిబంధనల ప్రకారం దాఖలైన పార్టీ ఫిరాయింపు కేసులో చూసుకుంటే నిన్న ఆయన తీర్పు వెల్లడించారు. అయితే మరో 3 ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళే యాదయ్య, సంజయ్ కుమార్లకు సంబంధించిన అనర్హత పిటిషన్లపై తీర్పును 1-2 రోజుల్లో వెల్లడించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే నోటీసులకు సంబంధించి కూడా రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ నిబంధనల ప్రకారం దాఖలైన కేసులను కూడా ఆయన కొట్టివేశారు. అయితే నోటీసులు ఇచ్చిన తర్వాత నిరవ సమయం తీసుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి తాజాగా స్పీకర్ తన సమాధానం కూడా ఇచ్చారు. అయితే దీంతో నోటీసులు స్వీకరించిన వారిలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒక్కరే సమాధానం ఇవ్వనట్టు కూడా తెలుస్తుంది. అయితే శాసనసభ ఆవరణలోని స్పీకర్ కార్యాలయంలో ఈయన గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు వెల్లడించగా ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే. రైట్ సుప్రియ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.